217 జీవోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రద్దు చేస్తాం. దాంట్లో సందేహం లేదు. రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో చేయని విధంగా సాధికార సమితిని ఏర్పాటు చేసినాం. ఉప కులాల వారిగా పార్టీలో సాధికార సమితిలు ఏర్పాటు చేసి ఆ సమితిల ద్వారా పార్లమెంట్ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీకు చేయూతిస్తున్నాం. అందుకో కష్టపడండి. తప్పనిసరిగా రాజకీయాల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను కాదు కదా, రవి అన్న తీసుకుంటాడని ఈ సభాముఖం మీకు తెలుపుతాం. జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సీఎం చంద్రబాబు, రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలకు వారు పాలాభిషేకం చేశారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట కన్వీనర్ కొప్పాడ రవి ఆధ్వర్యంలో పట్నంలోని పొన్నపల్లిలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసేందుకే గత ప్రభుత్వం 217 జీవోను తీసుకువచ్చిందని రవి ఆరోపించారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి మంచి రోజులు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.